ప్రపంచంలో ఎక్కడో జరుగుతున్నాయి అనుకుని మన దగ్గరికే వస్తుంది. చైనా వాడికి జనాభా పెరుగుదల తగ్గిపోయింది. జపాన్ వాడికి తగ్గిపోయింది. జర్మనీ వాడికి తగ్గిపోయింది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. యువతరం సంఖ్య తగ్గుతోందంటే మన రాష్ట్రం దారుణాతి దారుణమైనటువంటి స్టేజ్‌లో ఉంది అన్నటువంటి లెక్క ఇప్పుడు నివేదిక చెప్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సంతానోత్పత్తి రేటు 2011, 13 లెక్కల ప్రకారం సగటున ఒక్కో మహిళ 1.8 మందికి మాత్రమే జన్మనిచ్చింది. 21, 23కి 1.5కి పడిపోయింది. అంటే 1.5 మంది అది కూడా ఏంటి ఒకళ్ళనే కంటున్నారు అసలైతే. 1.5 పడిపోయింది. అంటే దారుణం అనమాట. 2.1 పైన ఉంటే ఆ దేశంలో యంగ్‌స్టర్స్ ఉంటారు. 2.1 కంటే 1 పాయింట్ తక్కువ, 0.1 తక్కువ ఉన్నా తప్పే. అట్లాంటిది ఏకంగా 1.5కి చైనా స్థాయి కంటే కూడా దారుణంగా పడిపోతున్నాం మనం. ఎందుకని? సిగ్గు తెచ్చుకుని ఆలోచించాలి ప్రభుత్వాలు. విద్య